హలో అందరికీ, ఈరోజు కరాచీ నూకతో ఉప్మా చేసుకుందామా. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, మినప్పప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దోరగా ఎర్రగా వేపుకోవాలి. అది బాగా వేగాక ఒక 4 పచ్చిమిరకాయలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని బంగాళదుంప ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోవాలి. అది బాగా వేగాక నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మరిగాక తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అది మరిగాక ఉప్మా నూక వేసుకొని కలుపుతూ ఉప్మా నూక వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అదే 10 నిమిషాలు ఉడికితే ఉప్మా రెడీ. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ.